హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా ఈజీ చేయడం, చాలా హెల్దీ కూడా. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కదా, చూసారా. నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను అనమాట. మరి ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం పదండి. ఈ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేడి చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి కాచిన పాలే, మరిగిన పాలే. సో కాస్త వేడెక్కితే సరిపోతుంది. పాలు వేడెక్కేలోపు ఇలా 2 గిన్నెల్లో సపరేట్గా కొన్ని పాలు తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పాల పౌడరు పాలల్లో వేసుకొని ఏం లేకుండా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. ఇంకో పాల గిన్నె ఉంది కదా, అందులో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ని కూడా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా ఈ 2 కలుపుకునే లోపు ఇక్కడ పాలు కూడా వేడెక్కాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి ముందుగా ఈ మిల్క్ పౌడర్ కలుపుకున్న పాలను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పాలపొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్లంతా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మ్యాంగో స్వీట్నెస్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. అందుకే ఒక 2 స్పూన్ల షుగర్ని వేసుకున్నాను. షుగర్ని కరగనివ్వాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, పాలల్లో వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్న పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకోవడం అంటే థిక్నెస్ కోసము, పాలపొడి ఏమో టేస్ట్ కోసం. పాలపొడి వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ వస్తుంది, కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల థిక్నెస్ వస్తుంది. అందుకే ఈ రెండింటిని కలుపుకొని పాలల్లో కలుపుకొని వేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. అందుకే పాలల్లో కలుపుకొని వేసుకోవాలి. పాలు కాస్త చిక్కబడే వరకు కలుపుతూ మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, చిక్కబడుతుంది. ఇంకాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ థిక్నెస్ సరిపోతుంది. చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పాల మిశ్రమం పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఇందులోకి మ్యాంగోని యాడ్ చేసుకోవాలి. నేను ఈ పాల మిశ్రమం చల్లారేలోపు మ్యాంగోని కడిగి కట్ చేసి ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని మొత్తం వేసుకోండి. నేను హాఫే వేసుకుంటున్నాను. నేను ఇందులో ఎలాంటి ఎసెన్స్లు కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ తెలియడం కోసమని. ఒక హాఫ్ వరకు ప్యూరీని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బ్లెండర్తో ఈ పాల మిశ్రమము, ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం అంతా బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బాగా 2 కలిసేలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, చాలా స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగుంది. చూస్తూ ఉంటే టెంప్టింగ్గా. అండ్ మీకు ఇందులో ఏదైనా కలర్ కావాలంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. ఫుడ్ కలర్స్ కెమికల్ కదా, మనం హెల్తీగా చేసుకుంటున్నప్పుడు కెమికల్ ఎందుకని నేను ఏ కలర్ యాడ్ చేయట్లేదు.
ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఒక మౌల్డ్ తీసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్ ఈ మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా మౌల్డ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా ఫిల్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే క్యాప్ పెట్టినప్పుడు పైకి వస్తుంది. ఇప్పుడు క్యాప్స్ అన్నీ ఫిట్ చేసుకోవాలి. మిగిలిన ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని నేను ఇందులో బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా టైట్గా క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న గ్లాసెస్లో కానీ కప్స్లో కానీ వేసుకోవచ్చు. దీన్ని ఫ్రీజర్లో ఒక 2 అవర్స్ పెట్టుకుందాం. 2 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఐస్ క్రీమ్ ఎలా అయిందో. 2 అవర్స్ అయితే అయిపోయింది. 2 అవర్స్ కంటే ముందే అయ్యింది ఐస్ క్రీమ్ అయితే. చూద్దాము. చూసారా, చాలా కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉంది కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా హ్యాపీగా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట నుండి కొని తేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా హెల్దీ కూడా, హోమ్ మేడ్ కాబట్టి. ఇది కూడా చూద్దాం. మనం ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా. మీకు కావాలంటే ఏదైనా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే బాగా ఐస్ అయిపోయింది. కాస్త ఒక 10 నిమిషాలు ఆగి తీస్తే బెటర్ ఏమో. ఈ నా ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.